అంబటి రాంబాబు రాష్ట్రంలో అందరికీ తెలిసిన పేరు. మాజీ మంత్రి, వైసీపీ వాయిస్ ను బలంగా వినిపించే ముఖ్య నేత. అయితే అలాంటి అంబటి ఇప్పుడు ఏమయ్యారు? తనను గెలిపించి మంత్రిని చేసిన సత్తెనపల్లి ప్రజలు వేస్తున్న ప్రశ్న ఇది. మంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా తన అధికారం వెళ్లగట్టారు అంబటి. ఓడిన తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. మరి అంబటి ఇక సత్తెనపల్లిని వదిలేసినట్లేనా? అంబటి రూటు ఎటువైపు? నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? గత 5 ఏళ్లలో అంబటి హవా మాటల్లో చెప్పలేం. అలాంటి అంబటి అడ్రస్ ఇప్పుడు ఎక్కడా అన్న వ్యాఖ్యలు సత్తెనపల్లి నియోజకవర్గం అంతటా వినిపిస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు అత్యంత సన్నిహితులైన నేతల్లో అంబటి ఒకరు. 2019 జగన్ హవాలో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. జగన్ 2వ విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి అయ్యారు. ఇరిగేషన్ శాఖపైన అవగాహన లేకపోయినా మంత్రిగా తన మొండి వాదనలు, అర్థంలేని లాజిక్లతో నెట్టుకొచ్చేశారని ప్రభుత్వ వర్గాల్లో ఓ టాక్ ఉంది. పోలవరం లాంటి ప్రాజెక్టులపై ఏమాత్రం పట్టు లేకపోయినా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యారని అంతా గుర్తు చేసుకుంటారు. మంత్రిగా ఉంటూ సత్తెనపల్లి రోడ్లపైన డాన్సులు చేసి రాష్ట్ర ప్రజలకు వినోదం పంచారు. పలువురు నవ్వుకున్నారు. 20,000 మెజారిటీతో గెలవకుంటే తాను గెలిచినట్లు కాదంటూ తాజా ఎన్నికల ముందు లేని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో అంబటి పరాజయం పాలయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో అంబటి ఓవర్ యాక్షన్తో సొంత పార్టీ నేతలే దూరమయ్యారంటారు పార్టీ క్యాడర్. వైసీపీకి బలమైన మద్దతుదారుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంబటికి వ్యతిరేకమైంది అందుకేనంటారు. రెడ్డి సామాజిక వర్గం ఎన్నికల్లో అంబటికి సహకరించలేదట. అటు అంబటి కూడా వారితో పనేంటి అన్నట్లుగానే వ్యవహరించారట. పోనీ ఓడిన తర్వాతైనా మారారా అన్నదే ఇప్పుడు హైలైట్ అవుతున్న పాయింట్. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇప్పటివరకు అంబటి సత్తెనపల్లి వైపు చూడలేదు. వరదలొచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నా అటువైపు రాలేదు. దీంతో సొంత పార్టీ నేతలు, క్యాడర్ అంబటిపై రగిలిపోతోంది. ఇలాంటి నేత ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. కన్నా గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని నాడు అంబటి శపథం చేశారు. అధికారం ఉండగా పార్టీ క్యాడర్ గాని, నాయకులు గాని అంబటి కంటికి అస్సలు కనిపించనేలేదంటారు. దీంతో అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించకపోవటం, క్యాడర్ కష్టాల్లో ఉన్నా పట్టించుకోకపోవడంతో ఇక అంబటి తమకు వద్దనే నిర్ణయానికి వచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలైన జిట్టా విజయభాస్కర్ రెడ్డి, గజ్జెల నాగభూషణం రెడ్డి లాంటి నేతలను దూరంగా పెట్టడంతో అంబటి భారీగా నష్టపోయారట. దీంతో వారు అంబటికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న అంబటికి నిజమైన స్థానిక పార్టీ క్యాడర్ మాత్రం దూరమైంది. ఆ సమయంలో ఒక మైనింగ్ తవ్వకాల అంశం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ తవ్వకాల వెనుక అంబటి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా వ్యవహరించడం ఏ ఒక్కరికి నచ్చలేదు. మీడియా ముందు మాట్లాడటం మినహా ప్రజలతో మమేకమైన సందర్భం లేదని ఇప్పుడంతా గుర్తు చేసుకుంటున్నారు. అంబటి వ్యవహార శైలి, రాజకీయంగా ఆయన కనబరిచిన అతి విశ్వాసం వంటి కారణాలతో ఇప్పుడు సత్తెనపల్లిలో అంబటి తిరిగి సమన్వయకర్తగా రాణించటం సాధ్యమయ్యేలా లేదట. పార్టీ అంబటిని సమన్వయకర్తగా నిర్ణయించినా క్యాడర్ మాత్రం ఆయన్ని అంగీకరించడానికి ససేమిరా అంటోందట. దీంతో వైసీపీ సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జ్ రాక ఖాయంగా కనిపిస్తోందని పార్టీ క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంబరాల రాంబాబు రాజకీయ భవిష్యత్తేంటనేది కాలమే నిర్ణయిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.